హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 4th క్లాస్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లోని పోయమ్స్ మరియు పోయిట్స్ గురించి తెలుసుకుందాం. మొదటిది వచ్చేసరికి ద కిట్టెన్ ఎట్ ప్లే అనే పోయాన్ని ఉంది. ఆ పోయంను రచించినటువంటి వారు విలియం వర్డ్స్వర్త్. ఈయన ఇంగ్లీష్ పోయిట్ మరియు ఈయన ఒక రొమాంటిక్ పోయిట్. ఈయన శామ్యూల్ టేలర్ కోల్రిడ్జ్తో కలిసి లిరికల్ బాllads రాశాడు. తర్వాత హెన్రీ వర్డ్స్వర్త్ లాంగ్ ఫెలో అనేటువంటి ఆయన కైండ్ వర్డ్స్ అనే పోయంను రాశాడు. తర్వాత తిరువల్లువార్ అనేటువంటి ఆయన ద రైన్ అనేటువంటి పోయంను రాశారు. తర్వాత క్రిస్టినా రోసెట్టి అనేటువంటి వారు ద రెయిన్బో అనే పోయం రాశారు. ఇప్పుడు ఒక్కొక్కరి గురించి వివరంగా తెలుసుకుందాం. ఫస్ట్ ద కిటెన్ ఎట్ ప్లే అనే పోయం రచించినటువంటి వారు విలియం వర్డ్స్వర్త్. హీ ఈజ్ ద లారెట్. ఈయన ఒక లారెట్ అంట. అదేవిధంగా ఇంగ్లీష్ పోయిట్ ఫ్రమ్ ద ఇంగ్లాండ్. ఈయన వచ్చేసరికి ఇంగ్లీష్ పోయిట్ ఎక్కడి నుంచి అంటే ఇంగ్లాండ్కి సంబంధించిన ఈయన వచ్చేసరికి 1770 ఏప్రిల్ 7 నుంచి 1850 ఏప్రిల్ 23 మధ్య కాలంలో ఇంగ్లాండ్లో లేక్ డిస్టిక్లో జీవించి ఉన్నారు. అదేవిధంగా హిజ్ వర్క్స్ ఆర్ లిరికల్ బాllads శామ్యూల్తో కలిసి రాశాడు. ఈ లిరికల్ బాllads అనేటువంటిది శామ్యూల్తో కలిసి రాయడం జరిగింది. లిరికల్ బాllads మీన్స్ ఏ లాంగ్ సాంగ్ ఆర్ ఏ లాంగ్ పోయం. లిరికల్ బాllads అంటే వాటి మీనింగ్ ఏంటంటే ఏ లాంగ్ సాంగ్ లేదా ఏ లాంగ్ పోయం అని అర్థం. విలియం ఫ్యామిలీలో 5 చిల్డ్రన్స్ ఉంటే వారిలో ఇతను సెకండ్ చిల్డ్రన్ అనమాట. విలియం సిస్టర్ వచ్చేసరికి డోరథీ వర్డ్స్వర్త్ హెల్ప్డ్ అలాట్ టు విలియం. విలియం వర్క్స్ ఆర్ సైమన్ లీ వీఆర్ 7 లైన్స్ రిటన్ ఇన్ ఎర్లీ స్ప్రింగ్. ఈయన వర్క్స్ వచ్చేసరికి సైమన్ లీ వీఆర్ 7 లైన్స్ రిటన్ ఇన్ ఎర్లీ స్ప్రింగ్ అనేటువంటివి ఈయన రచనలు అన్నమాట. అదేవిధంగా తర్వాత పోయం అయినటువంటి కైండ్ వర్డ్స్ అనే పోయం ఉంది. ఆ పోయంను రచించినటువంటి పోయిట్ వచ్చేసరికి హెన్రీ వర్డ్స్వర్త్ లాంగ్ ఫెలో అనేటువంటి ఆయన ఈ కైండ్ వర్డ్స్ అనే పోయం రచించారు. ఈయన వచ్చేసరికి 27 ఫిబ్రవరి 1807 నుంచి 24 మార్చి 1882 మధ్య కాలంలో జీవించి ఉన్నారు. లాంగ్ ఫెలో వాజ్ యాన్ అమెరికన్ పోయిట్. ఈయన ఒక అమెరికన్ పోయిట్ మరియు ఎడ్యుకేటర్. హూజ్ వర్క్స్ ఇన్క్లూడ్ పాల్ రివర్స్ రైడ్, ద సాంగ్ ఆఫ్ హయావతా అండ్ ఎవాంజెలినా. ఈయన రచనలు వచ్చేసరికి పాల్ రివర్స్ రైడ్, ది సాంగ్ ఆఫ్ హయావతా అండ్ ఎవాంజెలినా. హీ వాజ్ ఆల్సో ది ఫస్ట్ అమెరికన్ టు ట్రాన్స్లేట్. ఈయన వచ్చేసరికి మొదటి అమెరికన్ అంటే ట్రాన్స్లేట్ చేసిన వారిలో ఏంటంటే దంతే అలీగర్స్ అనేటువంటి దంతే అలీగర్స్ అనే డివైన్ కామెడీని ఈయన ట్రాన్స్లేట్ చేయడం జరిగింది. మరియు అండ్ వాజ్ వన్ ఆఫ్ ద ఫైర్ సైడ్ పోయిట్స్ ఫ్రమ్ న్యూ ఇంగ్లాండ్ నుంచి ఒక ఫైర్ సైడ్ అంటే 19th సెంచరీలో మంచి పోయిట్ అనమాట ఇతను. అదేవిధంగా తర్వాతి పోయం వచ్చేసరికి ది రెయిన్ రచించినటువంటి పోయిట్ వచ్చేసరికి తిరువల్లువార్ కామన్లీ నోన్ యాజ్ వల్లువార్. ఈయన్ని సాధారణంగా వల్లువార్ అనే విధంగా తెలుసు అనమాట. హీ వాజ్ సెలబ్రేటెడ్ తమిళ్ పోయిట్ అండ్ ఫిలాసఫర్. ఈయన మన తమిళ్ పోయిట్ అనమాట, అదేవిధంగా ఫిలాసఫర్ కూడా. హీ ఈజ్ బెస్ట్ నోన్ యాజ్ ది ఆథర్ ఆఫ్ తిరుక్కురాల్. ఈయన తిరుక్కురాల్ అనే పుస్తకం ద్వారా మంచి ఆథర్గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఏ కలెక్షన్ ఆఫ్ కప్లెట్స్ ఆన్ ఎథిక్స్, పొలిటికల్ అండ్ ఎకనామికల్ మ్యాటర్స్ అండ్ లవ్. ఈయన వచ్చేసరికి ఎథిక్స్ మీద మరియు పొలిటికల్ మీద మరియు ఎకనామికల్గా అదేవిధంగా వాటి లవ్స్ గురించి రాయడం జరిగినది. ద టెక్స్ట్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ఎక్సెప్షనల్ అండ్ వైడ్లీ క్రిటిసైజ్డ్ వర్క్స్ ఆఫ్ ది తమిళ్ లిటరేచర్. ఆ తర్వాత పోయం వచ్చేసరికి ద రెయిన్బో. ఆ రెయిన్బోని రచించినటువంటి పోయిట్ వచ్చేసరికి క్రిస్టియానా రోసెట్టి. ఈయన వచ్చేసరికి 1830 డిసెంబర్ 5 నుంచి 1894 డిసెంబర్ 29 మధ్య కాలంలో జీవించి ఉన్నారు. క్రిస్టియానా జార్జినా రోసెట్టి వాజ్ యాన్ ఇంగ్లీష్ పోయిట్. ఈయన పూర్తి పేరు వచ్చేసరికి క్రిస్టియానా జార్జినా రోసెట్టి. ఈయన ఒక ఇంగ్లీష్ పోయిట్ హూ రోట్ ఏ వెరైటీ ఆఫ్ రొమాంటిక్, డెవోషనల్ అండ్ చిల్డ్రన్స్ పోయమ్స్. ఈయన రొమాంటిక్, డెవోషనల్ అంటే భక్తిపూర్వకమైనవి, అదేవిధంగా చిల్డ్రన్స్ పిల్లలకు సంబంధించిన పోయమ్స్ రచించారు. అదేవిధంగా ఈమె షీ ఈజ్ ఫేమస్ ఫర్ ది పోయమ్స్. ఆమె కొన్ని పోయమ్స్ పరంగా ఫేమస్. ఏంటివి అంటే గాబ్లిన్ మార్కెట్, రిమెంబర్ అనే పోయమ్స్ ద్వారా ఈమె ఫేమస్ అయ్యింది. అదేవిధంగా ద ప్రెజెంట్ పోయమ్స్ ది రెయిన్బో ఈజ్ వన్ ఆఫ్ హర్ పాపులర్ పోయమ్స్. మనం ఇప్పుడు ప్రస్తుతం చెప్పుకునే పోయం అనేటువంటి రెయిన్బో అనేది ఆమె పాపులర్ పోయమ్స్లో ఇది కూడా ఒకటి అన్నమాట. రిటర్న్ ఫర్ ది పాపులర్ పోయమ్స్ రిటర్న్ ఫర్ ది చిల్డ్రన్ టు అడ్మైర్ అండ్ ఎంజాయ్ ద న్యాచురల్ బ్యూటీస్. ఇది ఫ్రెండ్స్ 4th క్లాస్లో ఉన్న పోయమ్స్ మరియు పోయిట్స్. అదేవిధంగా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఫిఫ్త్ క్లాస్ పోయమ్స్ పోయిట్స్ గురించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.